హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ అండా ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చూశారు కదా, మంచి టెక్స్చర్ కనిపిస్తుంది, ఎంతో టేస్టీగా ఉందన్నమాట. ఈ కర్రీ మనకి చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈ విధంగా వెరైటీగా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. సో ఇది ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికి నేను 4 ఎగ్గులు తీసుకున్నాను, 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉండటం వల్ల నేను తక్కువగా తీసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ని మనం మధ్య కట్ చేసుకొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకుందాము. ఈ విధంగా చేయడం వల్ల మనకి కంటి వెంట కళ్ళు మంటలు పుట్టడము, నీరు కారడము అనేది జరగకుండా ఉంటుందన్నమాట. ఎవరైనా ఆనియన్స్ తరుగుతూ ఉన్నారు అని అంటే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో అలా రాకుండా ఉండటానికి ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి మనము. సో ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పైన పొట్టు తీసిన తర్వాత ఈ మధ్య ఆనియన్స్ పైన ఫంగస్ ఫామ్ అవుతుందండి. సో అలా ఉన్నటువంటి ఆనియన్స్ని ఈ విధంగా సపరేట్ చేసుకొని మనం సింక్ కింద దార వచ్చేటువంటి వాటర్ కింద ఈ విధంగా గట్టిగా రుద్దుకొని కడుక్కోవాలండి. ఆ విధంగా ఫంగస్ అనేది పూర్తిగా పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే మనకి హెల్త్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో వాటిని గమనించుకొని క్లీన్ చేసుకొని వాడుకోవాలి. ఇలా మనము ఆనియన్స్ని, మిర్చిని కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నిటినీ కూడా చిదుపుకోవాలండి. ఎందుకంటే మనము కట్ చేసిన తర్వాత గడ్డల్లాగా ఉంటే మనము తాలింపులో సరిగ్గా మగ్గవన్నమాట. అందుకని ఈ విధంగా చిదుపుకుంటే ఈ కర్రీకి కూడా అంతా విడిపోయినట్టు పాయలు పాయలుగా ఉంటేనే చాలా బాగుంటుంది. సో కాబట్టి ఆ విధంగా ముందే చిదుపుకుంటే మనకి శ్రమ ఉండదన్నమాట. చూసారా, ఆ విధంగా చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆనియన్స్ నానబెట్టుకున్నటువంటి వాటర్లోనే ఆనియన్ పొట్టునంతా వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందండి ప్లాంట్స్కి. సో ప్లాంట్స్ బాగా పెరగడానికి, ఫ్లవర్స్ బాగా రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఏది వెజిటేబుల్ పీల్స్ని పడేయకుండా ఇలా ప్లాంట్స్కి యూజ్ చేసుకుంటానన్నమాట. మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కళాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కాసేపు ఉన్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఈ ఎగ్ కర్రీలో ఆనియన్స్తో చేసేటప్పుడు ఆనియన్స్ అనేవి తొందరగా అడుగంటే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి చక్కగా సిమ్ములో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. నేను ఎక్కువగా చెక్క గరిటె వాడతాను. ఎందుకు అంటే మనం గంటెతో మామూలుగా స్టీల్ గంటెలతో ఎక్కువగా కలుపుతూ ఉంటే ఏంటంటే అవన్నీ కూడా బాగా వేడెక్కుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ చెక్క గరిటె అనేది మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదన్నమాట. సో చూసారా, అన్ని ఆనియన్స్ని కూడా మనం ఈ విధంగా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూసారా, అడుగంటుతూనే ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వాటిని వేయించుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని అలా కలుపుకున్న తర్వాత మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ నాన్ వెజ్ కర్రీ ఐటెంలోకి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ని బాగా పెంచుతుందన్నమాట. సో కాబట్టి దాన్ని వేసుకుంటున్నాను. అలాగే నేను మెత్తటి సాల్ట్ వేసుకుంటున్నానండి. గల్లుప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా కరగదు. ఇది ఫ్రై ఐటెం కాబట్టి నేను గల్లుప్పు కాకుండా మెత్తటి ఉప్పు వేసుకుంటున్నాను. సో అలా వేసుకున్న తర్వాత అంతా కూడా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. కసూరి మెంతి వేయించుకుంటున్నానండి. కసూరి మెంతి వల్ల మనకి టేస్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదండి. సో ఈ కసూరి మెంతి అనేది మనము బయట కొనుక్కోకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ మెంతి కూర బాగా దొరికేటువంటి టైంలో ఎక్కువగా మనకి తీసుకొని దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని సన్లైట్కి ఆరబెట్టుకుంటే మంచిగా మనం ఇయర్ అంతా వాడుకోవచ్చండి. నేను 4 ఎగ్గుల్లో 2 ఎగ్గుల్ని బాయిల్ చేసుకున్నానండి. వాటిని పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్
ఇది మగ్గిపోయింది చూసారా, ఇప్పుడు అడుగంటుతూనే ఉంది కాబట్టి. సో ఇప్పుడు దీనిలో మిగిలిన 2 ఎగ్గుల్ని కూడా నేను కొట్టి పోసుకుంటున్నాను. ఆ విధంగా కొట్టి పోసుకున్న తర్వాత బాయిల్ అయిన ఎగ్గుల్ని కూడా మనం వేసుకుందాము. సో ఇదేంటంటే 2 ఎగ్గులు దాంట్లో కొట్టిపోవడం వల్ల మనకి ఎగ్గు అనేది చూడటానికి కర్రీ చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ వస్తుంది, బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది కాబట్టి మనకి తినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఆ విధంగా వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ ఎగ్ షెల్స్ ఉన్నాయి చూసారా, వాటిని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని పౌడర్గా చేసుకొని చెట్లకు వాడుకుంటే చెట్లు బాగా హెల్తీగా పెరుగుతాయండి. కాల్షియం కంటెంట్ బాగా అందుతుంది అనమాట మొక్కలకి. కాబట్టి నేను దీన్ని మొక్కలకి యూస్ చేసుకుంటాము. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్ను కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీని కొద్దిగా కలుపుకుందాము మనము, ఎందుకంటే ఆనియన్స్కి ఆ ఎగ్ పట్టినట్లయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. కొత్తిమీర లేదు కాబట్టి నేను ధనియాలు మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి, సరిపోతుంది అది. సో ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్పెషల్ అండా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది దాబా స్టైల్లో చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. సో చూసారా, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎంబటే ఏ కర్రీ లేనప్పుడు ఎగ్గు తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.